మకర రాశి. ఈ మకర రాశి వారికి జూలై నెల 2024 సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. మకర రాశి వారికి ఎంత అద్భుతంగా ఉందంటే ఇక 12 రాశుల్లో కూడా ఎవరికీ లేదనమాట. అంత చక్కగా ఉంది. ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది కాబట్టి ఏమీ బెంగపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకి గురుడు మరి పంచమ స్థానంలోకి రావడం వల్ల పిల్లలు మీకు ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు. మరి ఎంతకాలం ఏడిపించుకు తినేశారు పిల్లల్ని మిమ్మల్ని. ఇప్పుడు కూడా మరి పిల్లల్ని స్కూళ్ళల్లో కాలేజీల్లో ఉద్యోగాల్లో సెటిల్ చేయడం కోసం ఇలాంటివి ఆలోచిస్తారు తప్ప అది పెద్ద బాధాకరమైనటువంటివి లేకపోతే బాధ్యతాయుతమైనటువంటివి కాదు, ఆటోమేటిక్గా చేసేస్తారు. కానీ ఇంతకుముందు వాళ్ళ అల్లర్లు భరించలేక మీరు సూసైడ్ చేసుకుందామా అన్నంత అల్లర్లు పిల్లలు చేసి విసిగిచ్చేసారనమాట. రకరకాల కేసుల్లో వాళ్ళు ఇరుక్కొని ఇలా. అలాగే మకర రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చాలామందికి కొట్లాట్లు ఉండడం, కోర్టులకు వెళ్ళిపోవడం, పెద్ద మనుషుల్లో పెట్టుకోవడం, అది ఎంతమంది ఎవరు చెప్పినా ఆనరబుల్ జడ్జెస్ చెప్పినా పోలీస్ ఆఫీసర్లు చెప్పినా ఎవరు చెప్పినా వినకపోవడం, పెద్ద మనుషులు చెప్పినా మీకు మీరే సొంత కవిత్వాలు చేసుకోవడం, దాన్ని ముందుకెళ్ళినవరు వెనక్కి వెళ్ళినవరు. అలాగే చక్కగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఏంటంటే ఇళ్ళు కొన్నారు, కార్లు కొన్నారు, స్థలాలు కొన్నారు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఈఎంఐలు కడుతున్నారు. అయితే ఊహించని విధంగా మీ మామగారు వచ్చేసి మధ్యలోకి మీ మామగారు ఆయన పేరు మీద లోన్ ఇమ్మని మీరు కట్టుకునేలాగా డబ్బులు అనేటటువంటి ఒక 50 లక్షల దాకా వాళ్ళు తీసుకెళ్ళిపోవడం అనేటటువంటి మినిమం ఫిగర్ చెప్తున్నాం ఎవరి వ్యక్తిని బట్టి. అలా వెళ్ళిపోవడం వల్ల ఏదో ఒక 2 నెలలు కడతాడు మామగారు, తర్వాత నుంచి కట్టలేడు కదా. ఆ బడ్డెను కూడా మీ మీద పడి మీరు కట్టుకుంటూ మీరు తిట్టుకుంటూ ఆ కోపాన్ని మీ భార్య మీద చూపిస్తూ ఈ విధంగా మకర రాశి ఇంతవరకు నెట్టుకొచ్చింది. ఇవన్నిట్లో కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది ఈ నెలలో. చక్కగా మీ మామగారు మీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా పువ్వుల్లో పెట్టుకొని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. నష్టద్రవ్య ప్రాప్తి అని ఉంది. అందువలన మీకు నష్టం పోయినటువంటి ఆ డబ్బంతా కూడా తిరిగి వస్తుంది. వడ్డీలు కూడా అడగండి చక్కగా. వడ్డీలతో సహా మీ డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సి వస్తే అవన్నీ కూడా తెచ్చిస్తారు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కగా మంచిగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు మీరు. ఏ విధమైన అడ్డంకులు లేవు మీకు. ఉద్యోగ విషయాల్లో చక్కగా మానసికంగా మీరు టెన్షన్తో ఆ చిన్నపిల్లల యొక్క ముఖాలు చూసి మరి మీ పిల్లలు అవనియండి, బయట పిల్లలు అవనియండి, స్కూల్లో పిల్లలు అవనియండి, స్టూడెంట్స్ అవనియండి, వీళ్ళని చూసి మీరు ఆ బాధలు అనేటటువంటివి మీరు మర్చిపోతారు. ప్రమోషన్స్ రావాల్సినటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ట్రాన్స్ఫర్స్ లేనటువంటి వాళ్ళకి చాలా కాలం నుంచి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్ రావడం జరుగుతుంది. మిమ్మల్ని వెనకాలండి ఎవరో ఒకళ్ళు పరిగెత్తించినట్టుగా పరిగెడతారనమాట లైఫ్లో. కాబట్టి అన్ని విధాలుగా మీకు సక్సెస్. ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి స్త్రీలు వాళ్ళకి చక్కటి మనస్తత్వం, మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది. వాళ్ళ ఆలోచన విధానము మారుతుంది కాబట్టే కష్టాలు రావన్నమాట. అలాగే అత్తమామల్ని, మా బావమరుదుల్ని, మరిదుల్ని వీళ్ళందరినీ కూడా చాలా బ్రహ్మాండంగా చూసుకోవడం అనేటటువంటిది కొసమెరుపు. ఈ విధంగా ఇంట్లో ఏ విధమైనటువంటి గొడవలు అనేటటువంటివి లేవు. మరి విదేశాలకు సంబంధించి భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. విదేశీ కంపెనీల్లో మీకు ఉద్యోగాలు రావడం, ఆ తర్వాత వీసాలకి డబ్బులు లేకపోయినప్పటికీ కూడా మేమిస్తామని మీ చుట్టాలు స్నేహితులు ముందుకు రావడం, ఇవ్వడం, ఇలాగా అదృష్టమంతా కూడా ఈ మకర రాశి వారికి పట్టిందనమాట. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. గుళ్ళో కానీ ఇంట బయట కానీ దీపం వేసి. మరి అదేవిధంగా నూనె వెలిగించినటువంటి దీపదానాన్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇవి కేవలం పుష్కరాల సమయంలో నదీ స్నానం సంగమ సమయంలో మీకు కనబడతాయి. కానీ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. గోధుమ రొట్టెలు పెట్టి కుక్కకి బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ కొని వేయండి. ఈ విధంగా వేయడం వల్ల చక్కగా మనకు పట్టినటువంటి రవి గ్రహ దోషము, కుజగ్రహ దోషము మీకు తొలగిపోయి మీకు బ్రహ్మాండంగా ఉంటారు. శుభమస్తు.